శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ స్వాగతం. ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్ళగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఏమండి, దరిద్రం దానంతట అది రాదు. ఏమి చేసినా, మనకు ఒక కష్టం వచ్చినా, మనకు ఒక బాధ వచ్చినా, దరిద్రం వచ్చినా మనం చేసుకున్న పనుల వల్లే వస్తుంది. ఈ యొక్క అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళు వస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్ళిపోతుంది, మనకున్న బాధ వెళ్ళిపోతుంది, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనలోనే ఉన్నాయి. భగవంతుడు ఏది పెట్టడు. ఆయన నిమిత్త మాత్రుడే చూస్తూ ఉంటాడు. మనం తప్పు చేస్తూ ఉంటే ఏమి అండు, నువ్వు మంచి చేస్తూ ఉంటే ఏమండు, నువ్వు పుణ్య కార్యాలు చేస్తుంటే ఏమండు. మనం చేసిన వాటికి ప్రతిఫలం మనమే అనుభవిస్తాం. అవునా? దొంగతనం చేశాము, పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేసి చావదన్నారు. ఎవరిది తప్పు? భగవంతుడిదా? కాదు, దొంగతనం చేసినోడిది. వాడు ఒళ్ళొంచకుండా దొంగతనం చేస్తే ఈరోజు బతికేస్తా కదా అనుకోవటం. ఎవరిది? మనదే తప్పు. కాబట్టి ఇంట్లో ఉన్న దరిద్రం మనం వెళ్ళగొట్టుకోవాలి అంటే, తెచ్చిపెట్టుకుంది మనమే కాబట్టి మనం ఎలా వెళ్ళగొట్టుకోవాలి, అసలు ఇల్లు ఎలా ఉంటే దరిద్రంగా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఎలా? కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అండి, వంటింట్లోకి షింక నిండా ఎంగిలంట్లు, వండిన అంట్లు, సామాన్లు ఉంటాయి. షింకంతా చిందర వందరగా, చపాతీలు రుద్దిన పిండి, కర్రలు, కూరగాయల పొట్టులు చాలా గలీజ్గా, అంటే దరిద్రంగా ఉంటాయి. దరిద్రం అనే పదం వాడాల్సి వస్తుంది. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బట్టలు, సోఫాల మీద, కుర్చీల మీద, మంచాల మీద, ఎక్కడ పడితే అక్కడ బట్టలు మడతలు పెట్టకుండా అలా వదిలేసి ఉంటారు. పిండితో తెచ్చి అక్కడ వేస్తారు దరిద్రంగా. అదేంటిదండి? పిండి తెచ్చాక శుభ్రంగా కూర్చొని మడతలు పెట్టి అవి కబోర్డ్లలో పెట్టుకుంటే నువ్వు ఉతికిన దానికి ఒక సార్థకం ఉంటుంది. అలా 2-3 రోజులు పడేస్తే మనకేమో పొల్యూషన్, హైదరాబాద్ కానీ ఎక్కడైనా దుమ్ము పడుతుంది. నువ్వు పిండి అవి వాష్ చేసినా కూడా నీకు అవి ఫలితాన్ని ఇవ్వవు. అవునా? మరి ఎప్పటికప్పుడు శుభ్రంగా మడత పెట్టుకోవటం మంచిది. అలాగే పాత న్యూస్ పేపర్లు, డ్రై ఫ్రూట్స్ తిన్నవైతే హాల్లో టీపాయల మీద అలాగే ఉండిపోతాయి. కొంతమంది ఇళ్లలో చూస్తా అండి, అసలు ఆ ఇంట్లో వాళ్ళు మనుషులు ఉంటున్నారా, పశువులు ఉంటున్నారా? నిజంగా నేను ఆ మాట అనొద్దు, అంత ఘోరంగా ఉంటాయండి. దుమ్ము, బూజులు. పూజా మందిరంలో అయితే ఎప్పుడెప్పుడో వాడిపోయిన పువ్వులు, ధూపం తాలూకు ఆ పొడి, మొత్తం ప్రసాదం కూడా అలానే ఉంటుందండి. పండు ఏదైనా పెడతారు కదా, అలానే ఉంటుంది. అంత ఘోరంగా ఉంటాయండి. దీన్ని దరిద్రం అంటారు. దీన్ని ఎలా పోగొట్టుకోవాలో ఇంక ఇప్పుడు చెప్పండి. మనమే పోగొట్టుకోవాలి. ఎప్పటికప్పుడు వండిన వాడిన వస్తువులని కడిగి శుభ్రంగా ఒక టబ్లో పెట్టుకోవటం. ఎప్పుడు పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు చేసుకుంటే పని అనిపిదండి. ఒక్కసారిగా పేరబెట్టి పని చేస్తే మనకి ఒళ్ళు నొప్పులు వస్తాయి. కిచెన్ అంతా శుభ్రం, 1 గంట ఇంటి పని కేటాయిస్తే మహిళ ఇల్లు శుభ్రం అవుతుంది. ఇదంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి పూజా మందిరం శుభ్రం చేసుకోండి. మాలిన్యం మొత్తం తీసేసి చక్కగా దీపం పెట్టుకోండి. మీకే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, దరిద్రం పోయిన ఫీలింగ్ మీకే వస్తుంది. నేను చెప్పక్కర్లేదు, ఆ ఫీల్ చాలా గొప్పగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే మన మనస్సు శుభ్రంగా ఉన్నట్లు. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. మన మనస్సు శుభ్రంగా ఉంటే ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి. నిత్య దీపారాధన తప్పనిసరి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి. దీపారాధన ఉదయం సాయంత్రం చేయండి. భగవదారాధన చేయండి. మంచి మాటలు మాట్లాడండి. మంచి పుస్తకాలు చదవండి. ప్రశాంతంగా ఉండండి. దరిద్రం కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి రాదు. స్వస్తి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.